అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్థానంలో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు రాసిన ఎర్ర బుక్కు అమలులోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గమనించాలి. అందులో భాగంగానే నామ్ దేఖా తో బుడ్డా హై, ఉస్కా క్రిమినల్ హిస్టరీ దేఖా తో బహుత్ బడా హై. పేరేమో బుడ్డా, ఆయన క్రిమినల్ చరిత్ర బడా. ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన, యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని, వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, కైపెక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా వాళ్ళ జీపును లాక్కుని, వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని, వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని, విచక్షణ పవన్ కళ్యాణ్, ఈ శాఖకు, అటవీ శాఖకు నువ్వే మంత్రివి, జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తా ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి, నీది దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటా ఉన్నావు.